గురుభ్యో నమః. అందరికీ జై శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురుం. ఒకానొకప్పుడు నేను కూడా ఒక దాసీపుత్రుడిని అని చెప్పగానే వ్యాస మహర్షి ఆసక్తిగా నారద మహర్షి చరిత్ర చెప్పమని కోరగానే ఒక నదీ తీరంలో పూర్వం ఒక నదీ తీరంలో మా ఊరు ఉండేదన్నమాట. ఆ ఊర్లో అందరూ బ్రహ్మజ్ఞానులు, అందరికీ మంచిగా వేదాలు ఉపనిషత్తులు అన్నిటిపైన మంచి పట్టు ఉండేవాళ్ళనమాట. ఆ ఊర్లో 10 మంది ఇళ్లలో పాసి పని చేసుకునే ఒక దాసీ దానికి నేను పుత్రుల్లా జన్మించాను. నాకు అప్పుడు పేరు కూడా లేదు, దాసీపుత్రుడే నా పేరు. అప్పుడు మా ఊరికి చాతుర్మాస దీక్ష చేసుకోవడానికి కొంతమంది మహర్షులు వచ్చారు. వాళ్ళు రాగానే మా ఊర్లో వాళ్ళందరూ వినయంగా వాళ్ళకి ఒక వసతిని కూడా ఏర్పాటు చేశారు. అలాగే వాళ్ళకి చిన్న చితక పనులు చేసుకోవడానికి ఎవరైనా ఒక కుర్రవాడు కావాలని కోరగానే ఇతను చాలా దీక్షాపరుడు అని చెప్పి నన్ను తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు చెప్పిన ప్రతి పని నేను ఎంతో వినయంగా చేశాను. వాళ్ళు 4 నెలలు కృష్ణ లీలలు చెప్పారు, భగవద్గీత చెప్పారు, భాగవతం చెప్పారు. అది వినడానికి నా 2 చెవులు ఉవ్వుళ్ళూగేటివి. నాకెంతో ప్రేమ కలిగింది, ఇష్టం కలిగింది. నాకు చిన్నప్పటి నుంచి ఎవరో ఒక గురువుని ఆశ్రయించి నా జీవితానికి ఒక అర్థం తెలుసుకోవాలని ఎప్పటి నుంచో నాకు ఆశ. దేవుడే వీళ్ళని పంపించినట్టు నాకు పంపించారు. వాళ్ళు తినగా మిగిలిన ఉచ్చిష్టాన్ని నేను ఎంతో ఇష్టంగా తినేవాడిని. నా జీవితాన్ని సార్థకం చేసుకుందాం అనుకున్నాను. ఆ 4 నెలలు పూర్తయిపోగానే వాళ్ళు ఇంకా బయలుదేరేశారు. దాంతో నాకు చాలా బాధ అనిపించింది. నేను కూడా వాళ్ళతో వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాను, సంసిద్ధం అయిపోయాను. అప్పుడు నేను వెళ్ళడానికి వెళ్తే వాళ్ళు నన్ను ఆపి, నీకు తల్లి ఉంది, నీకు ఎవ్వరు ఏ బాధ్యత లేకపోతే తీసుకెళ్ళిండే వాళ్ళమే, పైగా నీకు పెళ్లి కూడా కాలేదు, నువ్వు చిన్న పిల్లవాడు, ఎట్టా వేసి 8-10 ఏళ్ళ పిల్లవాడివి, నిన్ను తీసుకెళ్ళడం కుదరదు నాయన అని చెప్పారు. కానీ నా బాధని ఆవేదాన్ని వాళ్ళు అర్థం చేసుకొని నీకు ఒక మంచి మంత్రాన్ని ఇస్తున్నాం తీసుకో అనేసి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అంటూ ద్వాదశాక్షరి మంత్రాన్ని ఇచ్చారు. ఇవ్వగానే వాళ్ళు ఇచ్చిన మంత్రాన్ని నేను అనుష్ఠానం చేసి ప్రతి నిత్యం సాధన చేసేవాడిని. ఒక్క క్షణం కూడా హరినామ స్మరణ లేనిదే నా జీవితం ఉండేదే కాదు. ఒకానొకప్పుడు మా అమ్మ ఒక ఇంట్లోకి పాలు పితకడానికి వెళ్ళింది. గడ్డి వేస్తూ ఉండగా చీకట్లో మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం. దానివల్ల ఏం చేసేదంటే మా అమ్మ ప్రతినిత్యం నన్ను తలుచుకుంటూనే ఉండేదన్నమాట. ఆ రోజు కూడా అలాగే వెళ్ళింది. అలా గడ్డి తీస్తూ ఉండగానే ఆ చీకట్లో నల్ల తాచుపాము తోక మా అమ్మ తేలిక తొక్కేగానే వెంటనే ఆ పాము కలిసేగానే మా అమ్మ అక్కడికక్కడికే చనిపోయింది. ఊళ్ళో వాళ్ళందరూ నా మీద జాలి పడిపోయారు. అయ్యో పుట్టుకతో తండ్రి లేడు, ఇప్పుడు తల్లి కూడా పోయింది, ఇప్పుడు ఈ పిల్లాడు పరిస్థితి ఏంటి అనేసి అందరూ జాలి పడ్డారు. నేను మాత్రం చాలా సంతోషపడ్డాను. నాకు తల్లి అంటే ప్రేమ లేక కాదు, కానీ నేను చేసే సాధనకి నా తల్లి నాకు ఒక బంధకం, నా కాళ్ళకు ఒక పాశంలా ఉంది, ఎలా నేను హరిని చేరగలను అనుకున్నాను. అందుకే ఆ ఈశ్వరుడు నాకు విముక్తుడిని కలిగించారు. అమ్మ ఒక బంధం ఉంది, ఈ బంధాన్ని ఆ శ్రీహరే తీసుకెళ్ళిపోయారు అనుకున్నాను. మా అమ్మకు అన్ని చక్కగా చేసిన తర్వాత ఎవరైతే ఉత్తరం దిక్కున వెళ్ళిపోయారో మహర్షులు, నేను కూడా అదే దిక్కున వెళ్ళిపోయాను. ఒక వెర్రి వాళ్ళలాగా, ఒక పిచ్చి వాళ్ళలాగా హరి 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 అంటూ శ్రీహరిని నామస్మరణ చేసుకుంటూ పిచ్చి వాళ్ళ తిరిగాను. ఎంత